పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ నిరసన చేపట్టారు. కాకినాడ ధర్నా చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో ఉద్యోగస్తులకు ఎన్నో హామీలు ఇచ్చారని, ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని తెలిపారన్నారు. కానీ ఎక్కడా అమలు చేయలేదని పెన్షనర్స్ వాపోయారు. 11వ పీఆర్సీ ప్రతిపాదించిన స్కేల్స్ ను బయటపెట్టాలని, పెండింగ్ లో ఉన్న 4 డిఏల ఆరియర్స్ ను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు త్రినాథ్, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు పద్మనాభం, ఉద్యోగులు, పెన్షనర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జేఏసీ చైర్మన్ బొప్పరాజు గారు ఆ కంపెనీలో జేఏసీ తరఫున మన జేఏసీ ఉంది. సరే ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక రిటైర్డ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై చిత్తశుద్ధితో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేటికి రాష్ట్ర వ్యాప్తంగా 42వ రోజుకి నిరసన కార్యక్రమాలు చేరుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రధానంగా మలిదశ ఉద్యమంలో భాగంగా ఇది 2వ ధర్నా కార్యక్రమం. 12వ తారీఖున ఒక ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల మీద, ఇతరత్ర సమస్యల మీద. ఈరోజు ప్రధానంగా సిపిఎస్ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి, అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి సమస్యల మీద చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే 25వ తారీఖున ఒక ధర్నా కార్యక్రమం, 27వ తారీఖున మరో ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు, తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. ఒక వర్గానికి చెందినటువంటి ఉద్యోగులు కాదు. ఇవాళ ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, రిటైర్మెంట్ వ్యక్తులు కానీ, అలాగే పెన్షనర్స్ కానీ, ఇవాళ కార్మిక వర్గం కానీ, ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, ఏ ఒక్క ఉద్యోగి కూడా మనశ్శాంతిగా డ్యూటీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఇవాళ ఉద్యోగ సంఘాల తరపున ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ తరపున ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగస్వాములే అని చెప్పేసి ఇవాళ చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఇవాళ ఉద్యోగులు ఇన్ని సమస్యలతో సతమతం అవుతుంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఉద్యోగుల పట్ల ఇంకా నిర్లక్ష్య ధోరణి అవలంబించి అలసత్వం వహిస్తే ఉద్యోగులు సహనాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. సహనం కోల్పోతే తదుపరి వచ్చిన పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. కానీ ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఎవరు కూడా బాధ్యత కాదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో హామీ ఇచ్చినప్పుడు హామీని గుర్తు చేసుకోవాలి. వాళ్ళ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. నవరత్నాలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు. మంచిదే, ప్రజల సంక్షేమం కోసం మరో 9 నవరత్నాలు పెట్టుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఉద్యోగుల సమస్యల పట్ల, ఉద్యోగుల డిఏల పట్ల, సిపిఎస్ ఉద్యోగుల పట్ల, కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల, ఇవాళ అన్ని అంశాల పట్ల ఇచ్చిన హామీలని ప్రధానంగా ఉద్యోగుల సమస్యల పట్ల పరిష్కారంలో ఎందుకు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఇవాళ ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ తరఫున